శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఈరోజు వృషభ రాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది? ఏమైనా వెసులుబాటు ఉందా? ఆర్థికంగా లాభం ఉందా? ఏం చేస్తే వారు బాగవుతారు? ఎంతోమంది ఆర్థికంగా వెనుకబడ్డామని వృషభ రాశి వారు ఫోన్ చేస్తున్నారు. వారికి పరిష్కారం ఎలా చెప్పాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి, పాటించండి. ఈ వృషభ రాశికి కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలుపుకుంటే వీరికి వృషభ రాశిలోకి వస్తారు. ఈ కృత్తిక 2 పాదాలు 3 పాదాలు ఎవరైతే ఉన్నారో వారి నక్షత్రాధిపతి ప్రకారంగా 3.5 క్యారెట్లు లాకెట్ కానీ ఉంగరం కానీ ధరిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అలాగే రోహిణి నక్షత్రం వారికి చెప్తున్నాను, రోహిణి 4 పాదాల వారికి ముత్యాన్ని ధరించాలి. అది కూడా పెద్ద సైజులో 3.5 పైన ఉండాలి. అది మంచి ముత్యమై ఉండాలి. రత్నాలు ఎప్పుడు మోసం చేయండి, కానీ ఇచ్చిన వాడు మోసం చేస్తే మాత్రం చెప్పలేను. ఇక మృగశిర నక్షత్రం 2 పాదాల వారు పగడాన్ని ధరించాలి. చాలా అద్భుతంగా ఉంటుంది. వృషభ రాశి ప్రకారంగానైతే వజ్రాన్ని కానీ ఓపెల్ కానీ ధరించాలి. కానీ నేను నక్షత్రాధిపతి ప్రకారంగా చెప్తున్నాను. ఈ యొక్క జూలై మాసములో మనకు ఉండే 9 గ్రహాల సంచారం వల్ల మనకు ఏ విధమైన లాభం వస్తుంది, ఏ విధమైన నష్టం వస్తుంది అనే అంశం గురించి అంచనా వేసి చెప్తున్నాను. రవి మీకు అంత బలంగా లేడు, నష్టంగా లేడు. రవి వల్ల మీకు ఏమీ జరగదు. ప్రభుత్వ సంబంధించిన విషయాలు కూడా ఏమీ అనుకూలంగా లేవు. ఇకపోతే కుజుడు 4వ ఇంట ఉన్నాడు. అతను కూడా బలహీనంగా ఉన్నాడు. ఏ విధమైన ఫలాలను ఇవ్వడు, మిమ్మల్ని ఏమి ఇబ్బంది చేయడు. బుధుడు కూడా మీకు ఈ విధంగా మీకు ఏ విధమైన నష్టం చేయడు, లాభం చేయడు. గురువు మాత్రం 2వ ఇంట ఉన్నాడు. 2, 5, 9, 7, 11 స్థానాలలో ఎవరి రాశి అయినా కానీ 2, 5, 7, 9, 11 స్థానాలలో గురువు ఉంటే ఆర్థిక వెసులుబాటు, కుటుంబంలో ఆహ్లాదము, వివాహాలు, నూతన గృహాలు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఏదైనా ఆర్థికంగా పెట్టుబడులు పెట్టి నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే చెయ్యండి, విజయం సాధిస్తారు. ఏదైనా స్థల విక్రయం చేయాలని మీరు తలంపుగా అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తారు. మీ అమ్మాయి పెళ్లి గురించి మీరు ఇప్పటి వరకు అలసిపోయి తిరిగి ఆగిపోయి ఉంటే మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా వివాహం అవుతుంది. కుటుంబ యజమానిగా మంచి గౌరవం లభిస్తుంది. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. మీకు ఇప్పటి వరకు ఆర్థికంగా మీకు ఏదైనా లోటుబాట్లు ఉంటే ఈ మాసంలో మీకు ఒక దరికి చేరే అవకాశం మెండుగా ఉన్నది. ఇకపోతే గురువు వల్ల మీకు ఇంత లాభంగా ఉన్నా శుక్రుడు 12వ స్థానంలో ఉన్నాడు, అంత పెద్దగా లాభంగా లేదు. తర్వాత మీకు లాభకారిగా ఉన్నవారు శని భగవానుడు. శని ఏకాదశ స్థానంలో ఉన్నాడు. కర్మాచార్యుడైన శని భగవానుడు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు ఉన్నతమైన పదవులు, ఆర్థిక వెసులుబాట్లు, బంగారు విక్రయాలు, గొప్ప గొప్ప విషయాలలో మంచి సహాయం చేస్తాడు. మనకు ప్రధానంగా 2 గ్రహాలను నేను తీసుకుంటాను. ఒకటి గురువు, 2వది శని. గోచార రీత్యా శని చేసే కష్టాలు మీకు తెలుసు. ఎంతైతే కష్టం చేస్తాడో అది కలిసి వచ్చినప్పుడు అద్భుతాలు చేసి చూపెడతాడు. మీరు చిరకాలంగా ఎదురు చూస్తున్న మీ నూతన గృహాన్ని కట్టాలనుకున్నా కానీ, మీ తరతరాల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు కోర్టు వాద్యాలలో ఉన్నా కానీ అవి సరిగ్గా మీ చేతికి అందుతాయి. మీరు ప్రయత్నపూర్వకంగా పనిచేస్తే ఖచ్చితంగా లాభం చేకూరుతుంది. మిమ్మల్ని చీదరించుకొని చీకొట్టిన మీ కుటుంబ సభ్యులే కానీ, మీ బంధువర్గమే కానీ మీకు ఖచ్చితంగా సహాయం చేస్తారు. తల వంచి మీ క్రిందికి వస్తారు. 100కు 100 పాలు నిజం ఇది. మీకు ఉన్న 9 గ్రహాలలో 2 గ్రహాలు సహకరిస్తున్నాయి. ఆ 2 గ్రహాలు అద్భుతాలు చేయబోతున్నాయి. అద్భుతం అంటే మహా అద్భుతాలు చేయబోతున్నాయి. కాబట్టి ఈ సమయాన్ని మీరు ఒడిసిపట్టి ఖచ్చితంగా మీరు లబ్ధి చేకూరుతారని నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను. జాతకపరంగా ఏమైనా సమస్యలు ఉంటే నేను చెప్పలేను, కానీ గోచార రీత్యా మాత్రం ఖచ్చితంగా లాభంగా ఉంది. గోచారం అనేది గ్రహ సంచారం వల్ల జరిగేది. నిత్యం మన జరిగే కాలాన్ని కూడా ఎలా నడుస్తుందో చెప్పేది. జాతకము జీవితాన్ని విశ్లేషించేది. దశలో కనుక ఏమన్నా తేడాలుంటే ఇబ్బందిదాయకంగా ఉండవచ్చు. దాన్ని సరిచేసుకునే ప్రయత్నం మీరు చేయండి. కృత్తిక 3 పాదాల వారు ఎవరైతే ఉన్నారో వారికి
ఈ 16 సంవత్సరాల వయసు ఉన్న వారికి చంద్రమహాదశ నడుస్తుంది. 23 సంవత్సరాలు ఎవరైతే ఉంటారో కృతికా నక్షత్రం 3 పాదాల వారికి కుజమహాదశ నడుస్తుంది. 41 అంటే 23 నుంచి 41 మధ్యలో ఉన్న వారికి రాహు మహాదశ నడుస్తుంది. కాబట్టి రాహువుకు గురువుకు మిత్రత్వం లేదు కాబట్టి మీరు రాహు వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఒక పూజ లాంటిది, ఏదైనా పరిష్కార మార్గాన్ని, ఏదైనా లాకెట్ను లేకపోతే ఒక యంత్రాన్ని పూజించి మీరు నీళ్ళల్లో వేయండి, అద్భుతంగా ఉంటుంది. మీకు కావాలనుకుంటే నన్ను సంప్రదించండి, దాన్ని మీకు వివరంగా చెప్తాను. మీకు నచ్చితేనే మీరు దాన్ని పాటించండి. ఇకపోతే రోహిణి 4 పాదాలు ఎవరైతే ఉంటారో వృషభ రాశిలోకి వస్తారు వీరు కూడా. కానీ వీరి యొక్క దశ ప్రారంభము చంద్రమహాదశతో ప్రారంభమవుతుంది. ముఖ్యంగా వీళ్ళకి ఇబ్బంది పెట్టేది 17 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఎవరైతే యువకులు ఉంటారో, మళ్ళీ చెప్తున్నాను, 17 నుంచి 35 మధ్యలో ఉన్నవారికి రాహు మహర్దశ స్టార్ట్ అవుతుంది. కాబట్టి చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది, చెడు వ్యసనాలకు లోనే అవకాశం ఉంది. కాబట్టి వీరు కూడా ఖచ్చితంగా దుర్గాదేవిని ఆరాధించాలి, రాహు యంత్రాన్ని పూజించి నీళ్ళలో వేయండి, అద్భుతాలు మంచి జరుగుతుంది. ఎందుకంటే గురువు కలిసి వస్తున్నాడు, శని కలిసి వస్తున్నాడు గోచార రీత్యా. ఇకపోతే చివరిగా మృగశిర 2వ పాదాల వారు, ఈ మృగశిర 2 పాదాల వారు కూడా వారికి కుజమహాదశతో జీవితం ప్రారంభమవుతుంది. 18 సంవత్సరాలు దాటి ఎవరైతే ఉంటారో వారికి గురుమహాదశ నడుస్తూ ఉంది. మృగశిర 2 పాదాల వారికి 41 ఏళ్ళ వరకు ఉంటుంది. 41 దాటిన తర్వాత మాత్రం 60 ఏళ్ళ వరకు శని మహాదశ నడుస్తుంది. చాలా కష్టకరమైన కాలం అది. మీ దశలు తెలియజేస్తున్నాను, ఆ దశ ప్రకారంగా కూడా మీకు జీవితం నడుస్తూ ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన ఎవరైతే రాహువులు ఉన్నారో, ఎవరైతే శని ఉన్నారో వారు ఖచ్చితంగా ఆరాధన చేయవలసింది. శని సరిపోకపోతే శని సింగాపురం కానీ, లేకపోతే శనికి తైలాభిషేకాలు కానీ, లేదా రుద్రాభిషేకాలు కానీ చేయించండి. మాకు ఇంకా అద్భుతాలు కావాలనుకుంటే ఒకసారి ఫోన్ చేయండి, దానికి సరైన పరిష్కార మార్గం సూచిస్తాను. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇకపోతే మనము నిత్యం పనులు చేస్తూ ఉంటాం, పనులు జరగకపోతే మనం ఈ గోచారం మీద డిపెండ్ అవుతాం. కానీ నా ఉద్దేశం ప్రకారంగా ఒకసారి మీ జాతకాన్ని పరిశీలింప చేసుకుంటే అందులో ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు, విద్యా విషయాలు, అన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. దానిలో ఏమైనా లోపాలు ఉంటే మనం సరి చేసుకోవచ్చును. కొంతమందికి పితృదోషాలు ఉంటాయి, ఆ పితృదోషాల వల్ల కూడా వారు అభివృద్ధి చెందలేరు, వారికి తెలియదు ఆ విషయం. పితృదోషాలు జాతకంలో ఉంటాయి, దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇకపోతే ఈ వివాహాలు కాకుండా వృషభ రాశి వారు 2వ ఇంట ఉన్నా కానీ వివాహం కాకపోతే ఏమైనా దోషాలు ఉన్నాయా చూసుకోవాలి జాతకములు. వాటిని కనుక సరిచేసుకొని ముందుకు వెళ్ళేది ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి మొత్తానికి వృషభ రాశి వారికి ఈ మాసములో మంచి ఫలితాలని చెప్పవచ్చును. మీకు ఏదైనా జాతక సమస్యలు ఉంటే ఈ క్రింది నెంబర్ ఫోన్ చేయండి, పరిష్కార మార్గాన్ని సూచిస్తాను. ఉంటానండి. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.